ఇజ్రాయేలు అమెరికా చేసినటువంటి దాడుల్లో ఇరాన్ నేలమట్టం అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఒక్కసారిగా దాడిని పెంచేశారు. అణ్వాయుధాలు తయారవుతున్నాయనే ఉద్దేశంతో అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఒక్కసారిగా క్షిపణుల వాన కురిపించింది. ఇస్ఫహాన్ సమీప క్షిపణి నిల్వ కేంద్రంపై అమెరికా దాడులు చేసింది. నిల్వ కేంద్రంలో భారీగా పేలుళ్లు జరిగాయి. కొన్ని నిమిషాల పాటు ఆగకుండా నిల్వ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఖరాజ్, టెహ్రాన్ నగరాలపైన అమెరికా దాడులను కొనసాగించింది. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి కమల్ ఖరాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన భార్య చనిపోయింది. ప్రతిగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. అయితే ఇరాన్ క్షిపణులను కూల్చే పనిలో పడ్డామని ఇజ్రాయెల్ కూడా తెలిపింది. బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ స్థావరంపై ఇరాన్ దాడులు చేసింది. అలాగే యుఏఈపై కూడా ఇరాన్ డజన్ల కొద్ది క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 19 క్షిపణులు, 27 డ్రోన్లు నేలమట్టం చేసాయని యుఏఈ తెలిపింది. నేలమట్టం చేసామని చెప్పింది యుఏఈ. అలాగే ఇక్కడ మొత్తం ఇరాన్ మీద ఎన్ని ప్రాంతాల్లో అంటే ఇస్ఫహాను, కరాజు, టెహ్రాన్ మొత్తం వీటన్నింటిపైన కూడా ఇజ్రాయెల్, అమెరికా చాలా గట్టి దాడులు అయితే చేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మందికి గాయం ఏర్పడింది. 21 మంది చనిపోయారని చెప్తున్నారు. దాని గురించి ఇంకా పూర్తిగా ఇరాన్ అయితే పూర్తి వివరాలు అయితే చెప్పలేదు. ఇలా ఈ విధంగా మొన్న అన్నాడు ట్రంప్, మేము చాలా గట్టి దాడి చేస్తాం 2-3 వారాల్లో అని. కానీ ఆ 2-3 వారాల్లో పోదు, 2-3 రోజుల్లోనే చేసేట ఆ దాడి. అది చాలా పెద్ద దాడి. ఇరాన్ కూడా దాడులు చేయగలుగుతుంది వాళ్ళ మీదకి. కానీ ఈ దాడి తీవ్రత ఇప్పుడు కనిపించదు. అంటే అది ఇరాన్ చేసిన దాడైనా, ఇజ్రాయెల్ చేసిన దాడైనా అది ఇప్పుడు కనబడదు. యుద్ధం అయిపోయిన తర్వాత ఆ దాడి కనిపిస్తుంది. ఉదాహరణకి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇప్పటికీ పాకిస్తాను ఆ యొక్క మరమ్మతులు చేసుకుంటుంది. దగ్గర ఈ 22వ తారీఖు వస్తే అంటే మరొక 20 రోజులు ఆగితే సంవత్సరం అవుతుంది. ఇంకా కూడా పాకిస్తాను మరమ్మతులు చేసుకున్నటువంటి ఎయిర్ బేసులు చాలా ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ ఉగ్రవాదులు కూల్చేసినటువంటి ఆ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ ఇంకా వాటిని కూడా నిర్మిస్తున్నారు. అంటే ఈ చిన్న యుద్ధం జస్ట్ 4 రోజుల యుద్ధము, 4 రోజులు కాదు, 70 గంటలు 82 గంటల లోపే, 80 గంటలు జరిగినటువంటి యుద్ధంలోనే ఇప్పటికి సంవత్సరం అవుతుంది. అది ఇంకా తేరుకోలేదు. మరి అలాంటప్పుడు ఇంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు ఎంత నష్టం ఉంటుంది? అది యుద్ధం ఆగితే తెలుస్తుంది.